మార్నింగ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి ప్రిప్ వర్క్ అయితే చేసేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా పెసరపిండి పట్టేసి ఉంచాను. ఇంకా దానిలో టొమాటో చట్నీ, ఈ కొబ్బరి ఏమో చిన్న తురిమి పెట్టాడు నా కోసం. కొబ్బరి తురటం అంటే చాలా పెద్ద టాస్క్ అని చెప్పాలి. అలాగే శనగపప్పు కూడా ఉడకబెట్టి పెట్టుకున్నాను. బెండకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇంకా అలాగా బెండకాయలను అయితే ఫస్ట్ తాలింపు వేసేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొబ్బరి శనగపప్పు కోసం ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేస్తూ ఉన్నాను. పెసరట్ లో వేయడానికి కొంచెం క్యారెట్ తురుముతున్నాను. సో ఇంకా అలాగా పెసరట్ లోకి ఇవాళ కొంచెం కొత్తిమీర, కొంచెం క్యారెట్ తురుము వేసాను. మార్నింగ్ స్నాక్ అయితే ఇవాళ జాక్ ఫ్రూట్ తిన్నాను. చాలా జ్యూసీగా టేస్టీగా ఉంది. ఆఫ్టర్నూన్ లంచ్ లోకి ఆల్రెడీ చెప్పాను కదా కొబ్బరి శనగపప్పు కర్రీ అండ్ అలాగే దాంతో పాటు కొద్దిగా బెండకాయ ఫ్రై, పెరుగు వేసుకొని లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను. నైట్ డిన్నర్ కి అయితే ఇక్కడ శాండ్విచ్ చేస్తున్నాను చాలా సింపుల్ గా. ఇదేంటంటే పీనట్ ఫ్లోర్ బ్రెడ్ అన్నమాట. సో ఫస్ట్ బ్రెడ్ ని అయితే పెనం మీద కాల్చుకుంటున్నాను. ఈ లోపల ఇక్కడ నేను టొమాటో అండ్ అలాగే కీరా కూడా కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఇంకా బ్రెడ్ ని అలా కాల్చుకున్న తర్వాత దీని మీద కట్ చేసుకున్న కీరా, టొమాటోని పెట్టుకొని దీని మీద కొంచెం ఇక్కడ నేను హనీ మస్టర్డ్ సాస్ వేస్తున్నాను. మీరు కావాలంటే మయోనీస్, టొమాటో కెచప్ కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం హెల్దీ వర్షన్ అన్నమాట. ఫైనల్ గా కొద్దిగా సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే శాండ్విచ్ రెడీ. ఫైనల్ గా నా డే అయితే ఇలా ఎండ్ అయింది. బాయ్.